దేవుడు సింహాసనాన్ని విడిచి శరీరాల మధ్యలోకి, అంటే మన మధ్యలోకి దిగొస్తాడంట. ఎందుకంటే ఆయనకి స్తుతి ఆరాధన అంటే ఆయనకి ఇష్టం. అందుకే స్తుతిని కోరుకున్నవాడు స్తుతుల మధ్యలో నివాసము చేసేవాడు మన ప్రభు. కనుక ఎక్కడైతే ఆయనకి స్తుతి వినబడుతుందో, ఆయన నామం గణపరచబడుతుందో అక్కడికి అంతా దిగి వస్తాడు. నాతో పాటు కలిసి పాడతారా? స్వరమైతే మరలా చెప్తాం. స్తుతియు మహిమ ఘనత నీకే యేసయ్యా, స్తుతియు మహిమ ఘనత నీకే యేసయ్యా, సర్వలోక పరిపాలక యేసయ్యా, సర్వలోక పరిపాలక, పొగడెదను నీ ప్రాణేశ్వరా, స్తుతియు మహిమ శాలేము ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట. ఫిలోమోను అనే ఒక దైవజనుడికి ఒక పత్రిక రాసి ఒక సాక్ష్యాన్ని చెప్తున్నారు. అక్కడ ఎవరైనా చదవగలరా? వినండి. కావున యుక్తమైన దానిని గురించి మీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు ధైర్యముగా ఉంది. మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడాయను. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. ఓకే.